నమస్తే అండి. నేను మీ డాక్టర్ కే వంశీకృష్ణ, కన్సల్టెంట్ న్యూరో సర్జన్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్. సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ బ్యాక్ పెయిన్ డ్యూరింగ్ పీరియడ్స్. సో పీరియడ్స్ అప్పుడు ఎందుకు బ్యాక్ పెయిన్ వస్తుంది? వచ్చినప్పుడు బ్యాక్ పెయిన్ కొంతమంది అమ్మాయిలో ఎక్కువగా ఉంటుంది, కొంతమంది అమ్మాయిలో తక్కువగా ఉంటుంది. ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకు పీరియడ్స్ అప్పుడు ఎందుకు పెయిన్ ఎక్కువగా ఉంటుందో ఆ బయలాజికల్ రీజన్స్ ఏందో తెలుసుకుందాం. సో పీరియడ్స్ అప్పుడు యూట్రస్ కాంట్రాక్షన్స్ వస్తాయి. ఆ యూట్రస్ కాంట్రాక్షన్ దేని వల్ల వస్తుంది? ప్రోస్టాగ్లాండిన్ అనే హార్మోన్ ప్రొడక్షన్ వల్ల యూట్రస్ కాంట్రాక్షన్ యూస్ఫుల్ అయ్యి ఆ యూట్రస్ అవుటర్ లేయర్ షెడ్ అవడంతో పీరియడ్స్ వస్తుంది. సో ఆ కాంట్రాక్షన్స్ వల్ల పొట్ట నొప్పి ఉంటుంది. అదే నరము మనకు నడుము భాగంకి, తొడ కండరాలకి, కాళ్ళకి సప్లై ఉంటుంది. సో ఎప్పుడైతే మనకు ఆ యూట్రస్ కాంట్రాక్షన్స్ మొదలవుతాయో సేమ్ నరం సప్లై ఉండడంతో బ్యాక్ పెయిన్ కానీ, లెగ్ పెయిన్ కానీ, క్రాంప్స్ పెయిన్ కూడా వస్తుంటుంది. సో ఇదే పెయిన్ కొంతమంది అమ్మాయిలకి ఎక్కువగా ఉంటుంది, కొంతమంది తక్కువగా ఎందుకు ఉంటుంది అంటే బేస్డ్ ఆన్ యువర్ ప్రోస్టాగ్లాండిన్ హార్మోన్ ప్రొడక్షన్. సో కొంతమంది ఈ ప్రోస్టాగ్లాండిన్ హార్మోన్ బాగా ప్రొడ్యూస్ అవడంతో వాళ్ళకి కాంట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. కాంట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా ఈ నడుము నొప్పి, కాళ్ళ నొప్పి, కొంతమందికి మెడ నొప్పి, తలనొప్పి కూడా ఎక్కువగా ఉంటుంది. సేమ్ టైం క్రాంప్స్ రావడము, నాజియేటింగ్గా ఉండడం ఇవన్నీ జరుగుతుంది. కొంతమంది అమ్మాయిల్లో ప్రోస్టాగ్లాండిన్ హార్మోన్ బాగా తక్కువగా ఉంటుంది. సో వాళ్ళకు పెయిన్ ఉంటుంది కానీ టాలరబుల్ లెవెల్స్లో ఉంటుంది. అందుకే ఆ డిఫరెన్షియేషన్ ప్రోస్టాగ్లాండిన్ హార్మోన్ వల్ల ఎక్కువగా ఉన్న వాళ్ళకు నొప్పి ఎక్కువగా ఉండడం, తక్కువగా ఉండడం వాళ్ళకి నొప్పి తక్కువగా ఉండడం ఉంటుంది.